అండ్ ఫస్ట్ టైం డెబ్యూ చేస్తున్నటువంటి డైరెక్టర్, డెబ్యూటెంట్ కాదు ఇంటర్వ్యూలో కూడా డెబ్యూ చేస్తున్నటువంటి భాను గారు. ఫస్ట్ ఇంటర్వ్యూ మీ ఎక్స్పీరియన్స్ తర్వాత అడుగుదాం. ఫస్ట్ భాను గారితోనే మొదలు పెడదాం. భాను గారు మీ నుంచే స్టార్ట్ చేస్తాం. ఇలాంటి చేసి చాలా చేస్తాం. నేను కూడా చెప్పండి భాను గారు, రైటర్ టు డైరెక్టర్, ఇలా రవితేజ గారితో ఒక సినిమా, శ్రీలీల గారు హీరోయిన్ అండ్ నేను యాంకర్ గా ఒక ఇంటర్వ్యూ అవుతుందని మీరు అనుకున్నారా? అది చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్ ఇంటర్నేషనల్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడినట్టుగా ఉంది నాకు. అసలు ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. రైటర్ కదా. చాలా ఎట్కాలు ఉన్నాయి. ప్లీజ్ సారీ ఫర్ ది ఇంటరప్షన్, కంటిన్యూ. చెప్పండి. సుమగారితో ఇంటర్వ్యూ అంటే కొంచెం టెన్షన్ పడ్డాను. అది అబద్ధం అసలు ఉండదు. లేదు ఇప్పుడు కూల్. మీది ఏ ఊరండి? నాది వైజాగ్ అండి. ఓకే. అంటే ఈ సర్కాజం అనేది రైటింగ్ లో ముందు నుంచే ఉండేదా, లేకపోతే రవితేజ గారు కలిసిన తర్వాత ఆయనతో వర్క్ మొదలు పెట్టిన తర్వాత స్టార్ట్ అయిందా? ఆనెస్ట్ గా చెప్పు. దానికి నువ్వు అనవసరంగా లేని పని అని సన్మాన సభలు పెట్టదు. నువ్వు ఆనెస్ట్ గా ఉన్నది చెప్పి. లేదు, నాకు కామెడీ టైమింగ్ ఫస్ట్ నుంచి కామెడీ అంటే చాలా ఇష్టం అండి నాకు. నేను సామాజిక మూవీకి రైటర్ గా పనిచేశాను. సో తర్వాత చాలా ఎనీటైన్ మూవీస్, వాల్టర్ వేరయ్య సార్తో ఫస్ట్ మూవీ నాకు వాల్టర్ వేరయ్య డైలాగ్స్ వన్ ఆఫ్ ద రైటర్ ని దానికి నేను. ఆ తర్వాత సార్తో పరిచయం అవడం. సో ఎంటర్టైన్మెంట్ నాకు చాలా ఇష్టం. మ్యాక్సిమం ఎంటర్టైన్ చేసే హీరోలు ఎవరైతే అందరూ నాకు బాగా. సో రవితేజ గారు అందులో లీడింగ్ కాబట్టి ఫస్ట్ ఆయనకి అప్రోచ్. అందులో రవితేజ గారు ఫస్ట్ ఎంటర్టైనింగ్ హీరోస్. ఏదో పదం వాడారు. నాకు ఇలా దూరంగా నిలబడి ఉన్నాడు. వాళ్ళ దగ్గర షూటింగ్ జరుగుతుంది. దూరంగా నిలబడి అలా చూస్తాడు. నేను కొంత గ్రహించాను, ఇది అప్లికేషన్ పెట్టడానికి వస్తున్నాడని. మెల్లిగా వచ్చి కథ ఒకటి ఉండే, కథ వింటారా అంటే అప్పటికేంటంటే ఫుల్ బిజీ నేను. అంటే కమిట్మెంట్స్, బిజీ అంటే బిజీ, కమిట్మెంట్స్ బిజీ అనుకుని దీనికి 1 year పట్టింది దీని అంకమ్మ. సరే అయితే ఓకే, ఆవిడ వచ్చి కథ ఏంటంటే ఉన్నాయా బాబు అని చెప్పేసి ఫస్ట్ అక్కడే తను అప్రోచ్ అయ్యింది. మెల్లిగా తాయితీగా ఉంటాడు. కానీ అప్పటికే మీ దగ్గర ఇంకో 2-3 కథలు వేరే అదే నేను పొందినది. కానీ వచ్చి దాన్ని నాకు చెప్తానంటే కొంచెం వెయిట్ చేయాలి అబ్బాయి అనగానే చిన్న డిసప్పాయింట్ ఎక్స్ప్రెషన్. వెయిట్ చేయమంటున్నాడు ఏంటని చెప్పేసి తర్వాత మళ్ళీ అప్రోచ్ కథ వింటాం. ఎలా ఇచ్చారు మీరు డిసప్పాయింట్మెంట్ ఎక్స్ప్రెషన్? ఒకసారి ఇప్పుడు నాకు చూడాలి. అంటే కాదు, ఇప్పుడు కష్టం. అన్ని అయిపోయినాయి కదా, ఇగో పోస్టులు కూడా తగిలేసినాయి, ఇంకా ఉండవు అలాంటివి ఉండవు, అయిపోయింది కదా, పని అయిపోయింది కదా. అంటే కొంతమంది డైరెక్టర్స్ వాళ్ళే యాక్ట్ చేసి చూపిస్తూ ఉంటారు, కొంతమంది డైరెక్టర్స్ చెప్తారు ఈయన ఏ బ్యాచ్ లోకి వస్తారు చెప్తాడు, బాగా చెప్తాడు. బట్ బేసిక్ కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా తను ఈ సినిమా తర్వాత ఇప్పుడు సక్సెస్ మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుద్ది డెఫినెట్గా. అప్పుడు నా తెలిసి ఇంకా ఓపెన్ అవుతాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికీ సీన్ నీట్గా చెప్తాడు. ఇప్పుడు చదివేటప్పుడు ఆన్ స్పాట్ కాకుండా వచ్చి మనకి స్క్రిప్ట్ వినిపిస్తాడు కదా, సీన్ పేపర్ వినిపిస్తాడు కదా, అప్పుడు ఫుల్ అసలు తను నవ్వేసుకుంటూ ఉంటాడు. అసలు సీన్ చాలా బాగా చెప్తాడు. అండ్ తనలో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ అంటారా, ప్లస్ పాయింట్ అంటారా, ఇది కరెక్ట్గా లేదనగానే విత్ ఇన్ నో టైం మార్చి దాన్ని ద బెస్ట్ తీసుకొస్తాడు. సూపర్ క్వాలిటీ కదా, మంచి క్వాలిటీ, డెఫినెట్గా మంచి క్వాలిటీ అది. అంటే కొంతమంది వాళ్ళ బేబీని అట్లాగే పట్టుకొని కూర్చుంటారు, నేను చేంజ్ చేయను. లేదు అలాంటిది ఏం కాదు అసలు. మొత్తం మార్చేసి నీట్గా మొత్తం సీన్ ఇది ఎక్కడ సరిగ్గా లేదు, నీ ఫస్ట్ సినిమా కొంచెం అలా కాకుండా వెళ్ళి నెక్స్ట్ డే వస్తాను అనుకుంటాం కాదు, గంటలో ఫోన్ చేస్తాడు, సార్ రానా మళ్ళీ అని వచ్చేస్తాడు. సో అతనికి ప్లస్ ఏంటంటే నందు, రైటర్ నందు తన పార్ట్నర్. సో చాలా బాగా ఇద్దరు కొలాబరేషన్ లో జరిగింది అనమాట కంప్లీట్ గా. రవితేజ గారు మీరు పోలీస్ క్యారెక్టర్స్ అయితే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చూసేసాము, మీరు చేశారు. హౌ డిఫరెంట్ ఇస్ దిస్? అంటే ఇది దీంట్లో ఏంటంటే ఫర్ చేంజ్ ఏంటది పి అంటే ఆర్పిఎఫ్ దీంట్లో ఏంటి నువ్వు మధ్యలో అలాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చావు? మధ్యలో అనుభవేను దాని తర్వాత అనేసి అప్పుడు అనేసి తర్వాత చెప్తాం. ఒకటి ఆర్పిఎఫ్ ఆల్రెడీ రివీల్డ్, అది ఆల్రెడీ రివీల్డ్. అప్పటికి ఇంకా వేసాను మళ్ళీ టైంకి ఇంకా మొత్తం రివీల్ చేసేస్తాడు. నేను రాయడానికి లేదు ఆర్పిఎఫ్, అది బాగుంది, అది నాకు కొంచెం కొత్తగా అనిపించింది. పోలీసులోనే డిఫరెంట్ వేరే డైమెన్షన్, రైల్వే పోలీస్ తెలుసు. ఐ యామ్ రైల్వేస్, మీరు ఆర్పిఎఫ్? ఓ మై గాడ్, మై నాన్నగారు క్యాషియర్, డిపిఎం, ఆర్పిఎఫ్ అందరూ ఫ్రెండ్స్ ఉండే వాళ్ళ నాన్నకి. సాయంత్రం అయిందంటే రైల్వే పోలీస్, ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. నేను ఉన్నదంతా రైల్వే క్వార్టర్స్ లోనే పెట్టు కూడా. సో అందుకని ఆర్పిఎఫ్ బాగా మా ఫ్యామిలీస్ బాగా పరిచయం.
వాళ్ళందరూ చాలా మంది మలయాళీ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు అక్కడ, తెలుగు ఫ్యామిలీస్. రైల్వే క్యారెక్టరా అసలు ఒక్కసారికి మళ్ళీ నాకు నా రైల్వేస్, నా రైల్వే క్వార్టర్స్, రైల్వే హాస్పిటల్ అన్ని గుర్తొచ్చేసింది నాకు. ఇది తెలియలేదు అసలు, ఇది కదా అసలు స్టోరీ అంటే. అండ్ ఆయన ఫస్ట్ టైం డైరెక్టర్, మీకు ఎప్పుడూ అనిపించలేదా మీరు చాలా మంది ఫస్ట్ టైం డైరెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు అంటే వాళ్ళు ఒక సినిమా చేసేసి అప్పుడు మనం సెకండ్ టైం తీసుకుంటే బెటర్గా ఉంటుంది అని? ఇప్పుడు నేను ఇప్పుడు అలా అనుకోలేదు, నాకు నచ్చితే చేసుకుంటుంది. మొదటి నుంచి ఇది ఫస్ట్ టైం కాదు కదా, ఇలా ఎన్నోసార్లు జరిగింది. నాకు తెలిసి ఫస్ట్ టైం డైరెక్టర్ నువ్వు 7th 8th అనుకుంటా కదా. ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫస్ట్ టైం డైరెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఘనత మీకే దక్కుతుంది. ఐ డోంట్ నో, వాళ్ళందరూ ఆల్మోస్ట్ మీ దగ్గరే వచ్చి ఇంటర్మీడియట్ ఎలాగైతే శ్రీ చైతన్య అండ్ నారాయణలో చదువుకుంటారో అలా అయిపోయి వాళ్ళు ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ వాళ్ళు ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఇదే. నేను కూడా లైక్ హౌ అంటే మీరు ఎలా గేజ్ చేయగలుగుతారు, ఇంకా దాని తర్వాత అప్పుడు అనేది ఇట్స్ జస్ట్ నమ్మకం. ఇంకో సంగతి అర్థం కావట్లేదు, ఇందాక ఆయన చెప్పారు చూసావా, ఆయన డైరెక్టర్ అనే కాదు ఈయన నాకు కథ చెప్పడానికి రాబోతున్నాడు అని అక్కడి నుంచి చూసి అని కూడా చెప్పగలుగుతారు. ఇప్పుడు నాకు ఇవాళ నా ఇంట్లో ఏం జరిగిందో మొత్తం స్కాన్ చేసేసాడు ఆయన ఆల్రెడీ. ఈవిడ మూడేంటి ఇవాళ ఏం జరుగుతుంది అన్ని, అలాగే నిన్ను కూడా హీస్ ఎంఆర్ఐ స్కాన్. అసలు మీరు భానుగారు మీకు ఫస్ట్ డే రవితేజ గారిని డైరెక్ట్ చేసినప్పుడు కొంచెం నర్వస్ గా ఉండిందా? అవునండి, ఫస్ట్ అంటే తెలుసుకోవాలండి ఉండదా మరి. ఫస్ట్ సార్ రాకముందు ఉంది, సార్ వచ్చిన తర్వాత సార్ మాట్లాడుతున్నప్పుడు టోటల్ ఫ్రెండ్లీ చేసేసారు. సో అది ఈజీ అయిపోయింది నాకు. స్టార్టింగ్ మన ఫస్ట్ డే రాకముందు టెన్షన్ ఉండేది. సో అది రోజు నైట్ అంతా పడుకోలేదేమో? లేదు, ఇదే ఇంకా ఎలా చేస్తాను ఏంటి అలా చాలా ప్లాన్ చేసాం. సార్ వచ్చి మొత్తం కూల్ చేసి సింప్లిఫై చేశారు, నన్ను ఈజీ చేశారు. సో అది చాలా మొత్తం మూవీ అంతా అలా మీరు చాలా ఈజీగా వర్క్ చేయగలిగారు. ఇంకోటి చెప్పాలంటే ఈ అమ్మాయి అంత ఈజీగా మోసపోదు. నాకు తెలుసు CEO క్యారెక్టర్ రెగ్యులర్ క్యారెక్టర్, నాకు తెలుసు అది వర్కౌట్ అవ్వదని తెలుసు. ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి చెప్పా ఎంటర్టైన్మెంట్ అంతా ఫుల్ కామెడీ అంతా ఉంది, తను నవ్వింది ఎంజాయ్ చేసింది, చేస్తుంది ఏమనుకున్నాను. తర్వాత చేసి అది రెగ్యులర్ ఓకే అని రెగ్యులర్ నేను వెళ్ళి చెప్పాను నచ్చింది, మేబీ లీలా గారు చేస్తారు వాళ్ళు చేయటం. ఇప్పుడు నేను వెళ్ళాను నా స్క్రిప్ట్కి, ఆల్రెడీ అక్కడ అయిపోయింది. ఇప్పుడు నన్ను చూసి షాక్ అయింది లీలా గారు, అంటే మళ్ళీ ఇంకేం చేస్తారు కొత్త క్యారెక్టర్ ఏం చేస్తారు. సో ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ నాకు తెలుసు, ఇది విలేజ్ గర్ల్ క్యారెక్టర్ కంప్లీట్గా. లీలా గారు అంతకుముందు చేయలేదు, అన్ని సిటీలో ఉండే క్యారెక్టర్ అండ్ CEO క్యారెక్టర్ అన్నట్టు. ఈ టైటిల్ వాస్ కాయిన్డ్ బై యూ ఆర్ సార్? పిలిచి ఒకరోజు రా ఆఫీస్కి రా అన్నారు, అండ్ నేను వెయిటింగ్ డైలాగ్ వర్షన్ చెప్పేసిన తర్వాత సార్ ఇంకా చెప్తాను అన్నారు కానీ ఎప్పుడో చెప్పలేదు. పిలిచారు, పిలిస్తే ఎప్పుడు చేయొచ్చు ఏంటో చెప్తారు, ఏ ప్రొడక్షన్ చెప్తారు అంటే మన టైటిల్ ఒకటి అనుకున్నాను అన్నారు. నేను ఏంటి సార్ అంటే మన టైటిల్ మాస్ జాతర అన్నాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మాస్ జాతర చాలా బాగుంది, సూపర్ ఈజీగా. అంటే మూవీలో కూడా యాక్చువల్లీ జాతర బ్యాటరప్ ఉంటుంది, చాలా ఎంటర్టైన్మెంట్ అంతా ఉంటుంది. దాంతోపాటు సార్ మాస్ మహారాజ్ అంటారు, మాస్ జాతర అని కలిసి చాలా బాగుంది టైటిల్. సో ఆ తర్వాత మంద ఇదంతా అన్నది నేను అనుకునే మంద ఇదంతా. సో తర్వాత ఆయన వద్దన్నారు, యాక్చువల్గా తీసేద్దాం అంటే ఒకసారి పెట్టి చూద్దాం సార్ అన్నాను. అంటే నాకు అర్థమైంది నువ్వు తీయలే డిస్కషన్ వద్దు అంటే. యాక్చువల్లీ ఏంటంటే మేము జనవరి అనుకున్నాం కదా, మనం లాస్ట్ ఇయర్ జనవరి అనుకున్నాం. మనం జనవరి అనుకుంటే నాకు సర్జరీ మూలంగా డిలే అయిపోయింది. లేకపోతే జనవరి రావాలి, మేము పండగకి సంక్రాంతికి రావాలి. సో కొన్ని కారణాలు బికాస్ ఆఫ్ సర్జరీ డిలే అయిపోయింది. రవితేజ గారు ఇన్ని సంవత్సరాల మీ కెరియర్లో ఇన్ని సినిమాలు, ఇన్ని ఫైట్ సీక్వెన్సెస్ ఎస్పెషల్లీ ఇందులో కూడా చాలా ఉండుంటాయి కదా, ఎప్పుడైనా అనిపిస్తుంది అబ్బా అసలు ఈ ఫైట్లు లేకుండా ఉంటే బాగుండేది మనకు అసలు? నేను ప్రతిదీ ఎంజాయ్ చేస్తాను. వర్క్ ఒకసారి వచ్చామంటే లీలా. ధమాకా టైంలో కరెక్ట్గా అప్పుడు కాళ్ళకి ఇదయింది కదండి. సో అప్పుడు దండకడియాల సాంగ్ షూట్లో మళ్ళీ ఈ సాంగ్ తుమేరా లవర్ సాంగ్ అప్పుడే నాకు పడింది అక్కడే. ఇది ఈ మామూలుగా బేసిక్గా దాన్ని ఐ డోంట్ నో ఏమంటారు దాన్ని, లైక్ ఇక్కడ పట్టుకొని ఉంటుంది అని ఏమంటారు, అది వదిలేసింది మొత్తం. ఇక్కడ షోల్డర్ జాయింట్ ఏంటంటే ఈ మసిల్ ఉంటుంది కదా,
ఈ మసిల్ అప్పటికి పెయిన్ వస్తుంది, అక్కడ పెయిన్ వస్తుంది, సరే మామూలు పెయిన్ లే అనుకున్నాను. ఓ మూమెంట్లో వెళ్ళేసరికి నాకే ఐ ఫెల్ట్ ఇట్ అనమాట. నాకు ఏంటంటే టక్కన ఇక్కడ దాకా వచ్చింది అనిపించింది నాకు. చూస్తే సెకండ్ డే ఈ సాంగ్ సెకండ్ డే అండ్ ఇది జరుగుతుంది, కొంచెం పెయిన్గా ఉంది అండ్ మామూలుగా కూడా చెప్పరని తెలుసు అండి. ఇంకా అప్పటికి ఒక సినిమా చేసాక నాకు అర్థమైపోయింది సార్ చెప్పరు. బట్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ ఒక ఎత్తుకునే షాట్ ఉండింది, ఇప్పుడు ఆ షాట్ ఉంటుంది అనుకుంటా లాస్ట్ షార్ట్ సాంగ్లో. లాస్ట్ షార్ట్ సాంగ్లో ఎత్తుకోవాలంటే ఇంకా ఇలా టర్న్ అవ్వాలి, ఇంకా ఎత్తుకొని ఉన్న షాట్. దాని తర్వాత ఇంకా అయిపోయింది. ఆయన డైరెక్ట్ ఫినిష్ చేస్తాం, తెలియదు అసలు అది జరిగిందని. ఆయన పెయిన్ అంటున్నారు తప్ప 4 days అనరు, అది ప్రాబ్లం. జస్ట్ ఇలా పట్టుకుని ఉన్నారు అంతే. నేను నొక్కుంటున్నా ఇది, ఎందుకంటే ఇక్కడ వచ్చేసింది కదా. సో దాంతో ఇంకా అయిపోయిన తర్వాత చెక్ చేయించేసి మొత్తం అయిపోయిన తర్వాత సర్జరీ అండి, అవునా ఫైన్ సాంగ్. సో సాంగ్ ఫినిష్ చేస్తుందో చేస్తాను చెప్పి సాంగ్ ఫినిష్ చేసి అప్పుడు వెళ్ళాం. అలా డిలే అయింది, లేకపోతే ముందే రిలీజ్ అయిపోయింది సినిమా. ఈ అమ్మాయి క్యారెక్టర్ లాంటి టీచర్ కాదు, ఇంకో వేరియేషన్ ఉంది, అది ఇప్పుడు రివీల్ చేయడం ఇష్టం లేదు. మూవీ లో ఒక ట్విస్ట్ ఉంది. ఎందుకంటే మమ్మల్ని ఇట్లా మీరు ఇప్పుడు చెప్పక చూపించక ఆ టైప్ లో వదిలేస్తున్నారు. మేము ఇంకా ఒక 20-25 days వెయిట్ చేయాలి. ఓకే, ఆఫ్ ద రికార్డ్. అవును, వింటేజ్ రవితేజ గారిని మళ్ళీ చూడబోతున్నాము అనేది మనకి నాగవంశీ గారు ఐ థింక్ వింటేజ్ అంటే వాట్ మాస్ అంటే ఒక ఇడియట్ సినిమాలో లాగా, వెంకీ సినిమాలో లాగా కొన్ని హిస్టారిక్ అవి కొంచెం చిన్న నాస్టాలజీ అనేది పెద్ద వర్డ్ ఏమో, బట్ యా కొన్ని డెఫినెట్ గా. ఓకే, అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఫాదర్, సూపర్ తాతగారి క్యారెక్టర్. మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక సెకండ్ హాఫ్ లో ఒకటి ఉంటుంది. మంచి ఎంటర్టైన్మెంట్. అంటే ఏంటి ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి చెప్పండి. అది చెప్పకూడదు, అదే కదా మనం ఇప్పుడు చెప్పేస్తే కాదు కదా, మరి ఆ ఫన్ మీరు ఆన్ స్క్రీన్ కదా చూడాలి. అయితే ఏవో కొన్ని చూసాం ఆయన మా హీరో టీజర్ అసలు ఏదో పెట్టు అడ్రస్ పెట్టు. సోషల్ మీడియా ఎక్కువ ఫాలో అయ్యే క్యారెక్టర్. ఫ్యాన్ వార్స్ చేస్తారు. ఓకే, సో ఎలా అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు అతను. సో ఆ మూవీలో ఏంటంటే చాలా యాక్టివ్గా ఉంటారు అతను. అంటే సార్తో డైలాగ్ కూడా ఉంది, నువ్వు యాంటీ ఫ్యాన్ కాదు, నువ్వు ఆంటీ ఫ్యాన్ కాదు, యాంటీ ఫ్యాన్ అని. మీ ముగ్గురులో కల్లా సోషల్ మీడియాలో ఎవరు హైలీ యాక్టివ్? ఎవరుంటారు? రవితేజ గారు, మీరు? నేను అసలు. ఓకే, అంటే మీకు ఇన్స్టాగ్రామ్ ఉన్నా, నేను పెద్దగా అసలు. ఓకే, పోనీ మీరు రీల్స్ చూడడం? సరే అప్పుడప్పుడు చూస్తాను. యా, కొన్ని క్రియేటివ్ భలే ఉంటాయి. ఇన్స్టాలో రీల్స్ చాలా చూస్తాను. మొత్తం ట్విట్టర్ అయితే మొత్తం నెగిటివ్, మొత్తం అంతా బ్యాచ్, మామూలు బ్యాచ్ కాదు. సర్లే, అంటే ఎప్పుడైనా మీరు ఆ కామెంట్స్ ఇవన్నీ నెగిటివిటీకి చాలా దూరంగా ఉంటాను నేను. కరెక్ట్, మనం ఎందుకు డిస్టర్బ్ అవ్వడం అవసరం లేదు. నేను డిస్టర్బ్ అవ్వను, అలా ఏం చెప్పి నాకు వద్దు, అసలు నాకు అస్సలు వద్దు. మీరు భానుగారు ఎక్కువగా వాడే యాప్ ఏంటండి? ఇన్స్టాగ్రామ్. ఓకే, ఎవరిని ఎక్కువ ఫాలో అవుతున్నారు? వాట్సాప్, ఇన్స్టాగ్రామ్. మీరు ఆవిడేదో అడిగారు, ఇన్స్టాలో ఎవరైనా ఫాలో అవుతున్నా అని అడిగారు. అరే ఎవరిని? ఇన్స్టాలో అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఎక్కువ ఫాలో అయ్యి అంతే, ఆబ్వియస్గా. గుడ్. ఫోన్ అంటే ఇవ్వండి, అంటే పాస్వర్డ్స్ సెట్ చేసేసి. ఏదో తేడా చెప్పండి. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతారు, మేడం ఫాలో అయ్యాను, సార్ని, వంశీ గారిని. అంటే ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నటువంటి టీమ్ లో ఉండే వాళ్ళందరినీ ఎలాగో మీరు ఈ సినిమా వరకు ట్యాగ్ చేయాలి కాబట్టి మారిపోతాయి. మీరు రాగానే అది నెక్స్ట్. రవితేజ గారు, ఈ సినిమా పరంగా పర్సెంటేజ్ లో మనం చూసుకున్నట్టయితే కామెడీ పర్సెంటేజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లేదు, నీకు సినిమా అంతా ఫన్, ఫుల్ ఫన్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఒక మంచి ఎమోషన్ పాయింట్ ఉంటుంది. ఫుల్ ఫన్. ఓకే, అలాంగ్ విత్ వాట్ ఎవర్ నెసెసరీ సాంగ్స్, ఫన్, గుడ్ సాంగ్, మంచి ఎనర్జీ, అన్ని శ్రీలీల అన్ని. అసలు రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ కానీ అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. విలన్ మన నవీన్ చంద్ర క్యారెక్టర్ చాలా బాగుంది. మన ప్రొడ్యూసర్ నాగవంశీ గారికి కూడా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అవును, ఆయన కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా. లాస్ట్ ఇయర్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువైంది. మీకు ఆయనలోని ఏ క్వాలిటీ బాగా నచ్చింది? అది ఆ క్వాలిటీ ఇష్టం. ఆ క్వాలిటీ అర్థమైంది.
ఓకే. అండ్ ప్రత్యేకంగా ఒకటి చెప్పనా, ఈ క్వశ్చన్ ఎవరు అడిగినా ఇదే క్వశ్చన్, ఇదే ఆన్సర్ ఉంటుంది. క్యూట్ బాయ్ అతను. యా, వంశీ గారు మీరు కూడా ఇవాళ ఇంటర్వ్యూలో ఉండుంటే బాగుండేది. థ్యాంక్ యూ. అండ్ రవితేజ గారు మీసం తిప్పారు అంటే ఇంకా సినిమా సూపర్ హిట్ అని ఆల్రెడీ మనకి ట్రాక్ రికార్డ్స్. లేదు, నేను పెద్దగా అనేది కానీ తర్వాత తనే కొంచెం బాగుంటుంది, తిప్పితే బాగుంటుంది ఏమోనండి. ఓకే ఫైన్. అది పెద్దగా అనుకోని దాని మీద ఏదో వర్క్ చేసింది కాదు, అది అయిపోయింది అంతే. ఇట్ హ్యాపెండ్. మీకు అలాంటి సెంటిమెంట్స్ ఏమైనా ఉన్నాయా లీలా? మామూలుగా సెంటిమెంట్, జనరల్ సెంటిమెంట్స్ ఏమైనా? నాకు బోల్డ్ ఉంటాయి. పిల్లి అడ్డం వస్తే మనం వెళ్ళకూడదు, అంటే అది అవి ఉన్నాయి కదా, అది అడుగుతున్నారు. యా ఉన్నాయి, అంతే, అన్నీ ఉన్నాయి. నేను అది దానికి నేను క్వైట్ ఆపోజిట్. నేను అసలు ఇలాంటి 1%. ఓకే, జస్ట్ బి ప్రాక్టికల్. 100%. భాను గారు? సుమా 99% ఉంటాయి, ఆ 1%లో నాలంటి వాళ్ళు వస్తారు. నేను కూడా ఉంటాను డిఫరెంట్. నువ్వు ఉంటావు, ఎందుకంటే వెళ్ళిపోవాలి కదా అర్జెంట్గా. పిల్లి వచ్చిందంటే నేను ఇప్పుడు ఎక్కడ కూర్చోను, అక్కడ టైం అయిపోతుంది, అందుకని ఐ హ్యావ్ టు గో. సో ఎనీవే, మాస్ జాతర కొంచెం నీళ్లు తాగి పిల్లి పాలు తాగి నీళ్ళు తాగేసి బయలుదేరాలి. అలాగా నీళ్ళు తాగి బయలుదేరటం అలా చిన్నప్పుడు పెంచారు, అలాగే ఏం చేస్తాం. ఈరోజు అమ్మ రాలేదా? ఓకే, సో మాస్ జాతర అనేటువంటి ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బి ఎ కంప్లీట్ ఎంటర్టైనర్. వి బిలీవ్ ఇన్ ఇట్ అండ్ మేము రెడీగా ఉన్నాం సినిమా చూడడానికి. విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్, అలాగే హ్యాపీ దీపావళి కూడా. థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మా డైరెక్టర్ గారిని. నువ్వు అడగాలనుకుంటున్నావా? అడుగు. డైరెక్టర్ గారు, మీరు బాగా బూతుల గురించి మీ అభిప్రాయం? బూతులా? నీ నుంచి ఇలాంటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఓకే, యాక్చువల్లీ బాగుంది. చెప్పబాయ్. పాట గురించి అండి. అదా అది నాకు అర్థం. ఫస్ట్ ఏంటంటే ఆ సాంగ్ విషయం ఏం జరిగిందంటే, అందరూ ఫస్ట్ ఇది తీసుకుంటున్నారు, తర్వాత ఫన్ వాళ్ళు మిస్ అవుతున్నారు తెలియదు. ఎందుకంటే అది ఇంకోటి చెప్పిన సుమా, సినిమా చూసినంత అర్థం అవుతుంది ఆ సాంగ్. కానీ ఇట్ ఈస్ ద మోస్ట్ కరెక్ట్ యాప్ట్ ఫర్ ద సాంగ్ అండ్ సిచ్యువేషన్. ఫర్ ద సిచ్యువేషన్. ఓకే, ఫర్ ద సిచ్యువేషన్ ఇస్ రైట్. ఇప్పుడు నువ్వు ఆయన అడిగేవా? ఆయన చెప్పని. అదే పాపం ఆయన ఆ బాను ఇంకోటి ఈ భలే అసలు అడిగేసరికి నువ్వు టప్పున క్వశ్చన్ వేస్తా అనుకో, ఇలా గాలే చెప్తాడు కాసేపు, అలా ఉంటాడు, అప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ గాల్లో. మరి ఆ గాల్లో చూస్తాను కొంతమంది అసలు క్వశ్చన్ వేసిన వెంటనే వెళ్తుంది పైకి. ఇప్పుడు కూడా చూసావు నువ్వు, అలా అవుతారు కొంతసేపు, దాని ప్రాసెస్ తీసుకుని అప్పుడు ఆ సాంగ్ లో సిచ్యువేషన్ అని కాలు మొక్కిపోతా అన్నాడు అండి లాస్ట్ లో వచ్చేసరికి. బూత్ లాగా కాళ్ళు మొక్కిపోతాను అంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే మన ఊర్లో ఇప్పుడు జాతరలో అక్కడ ఏంటంటే బుర్ర కథలు అవి ఉంటాయి. సో బుర్ర కథలో మొత్తం ఫ్యామిలీస్ అంతా విలేజ్ అంతా కూర్చొని ఎంజాయ్ చేస్తారు. అక్కడ కూడా బుర్ర కథలు కూడా సౌండింగ్ చాలా బూతులు సౌండింగ్ లా ఉంటుంది, బట్ బూతులు కాదు. సో కొన్ని దాన్ని ఏమంటారు, కొంతమంది అన్నారా ఏమిటోనండి దాంట్లో ఆ బూతులు ఏంటండి, ఆ సాహిత్యం అబ్బా అంటే నాకు అర్థం కావట్లేదు. అంటే నా వరకు వచ్చారు బూతులు అంటున్నారు, మిగతా సినిమాలు బోల్డ్ అంటున్నారు. బోల్డ్ కి బూతుకి చాలా అర్థం కాదు. బోల్డ్ గా ఇంగ్లీష్ అనగానే కొంచెం ఇప్పుడు కాదా, ఇప్పుడు కొన్ని బూతులు ఉంటాయి, ఆ ఇంగ్లీష్ లో పెద్దగా మామూలుగా వాడుకుపోతారు. మరి తెలుగు అనేసరికి ఓ మై గాడ్ అంటారు వీళ్ళు, వాట్ ఈస్ దట్ లాంగ్వేజ్ అంటారు అనమాట. అది ప్రాబ్లం. ఇప్పుడు మనకి కూడా చాలా పదాలు అంతకుముందు మనం నార్మల్గా వాడేవి కూడా ఈ మధ్యకాలంలో వాటిని వేరే అర్థాలతో వాడి అవి బూతులుగా మారిపోయాయి. అంటే మనం అంతకుముందు చక్కగా పులిహోర అనుకునే వాళ్ళం కలుపుకోవడం అని, ఇప్పుడు పులిహోర కలపడం అనాలా అసలు? నేను ఇప్పుడు ఏమైనా అంటే దీని మీద అలా అయిపోయింది. అక్షింతలు వేయటం అనేది కూడా అక్షింతలు వేయడమే, కానీ ఇప్పుడు అక్షింతలు వేస్తున్నారు అంటే అమ్మో తిట్లు. అమ్మ అనుకోవద్దు, అమ్మో ఇప్పుడు అనుకోవద్దు, నేను అనుకోను, నేను వేస్తాను, నేను అనిపిస్తుంది చేస్తాను, అంతే. డన్. సో మీకు సూపర్ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అండ్ హ్యాపీ దీపావళి. వెళ్లే ముందు ఒకసారి మీ ఊర్లలో జాతర దీపావళికి కానీ అంతకుముందు కానీ ఏమైనా జరుగుతాయా? శ్రీలీల నువ్వు వెళ్తుంటావా? అదేదో చూసాం, నీకు పెళ్లి జరిగిపోతుందేమో అనుకున్నాం మేము, నిన్ను ఒక బుట్టలో తీసుకొని వచ్చారు, మాకు బర్త్డే ఇలా సెలబ్రేట్ చేస్తారని చెప్పి వచ్చింది. నేను నా తెలిసి మెసేజ్ పెట్టాను, ఏంటమ్మా నేను చేసుకున్నాను ఏంటి అని. అలాంటి జాతరలు ఏమైనా ఉన్నాయా వెరైటీగా? అవి జాతరలకి వెళ్తారండి, ఐ ఎంజాయ్. నాకు
ఇష్టం, ఎస్పెషలీ ఒంగోలు వైపు వెళ్ళినప్పుడు. సో అండ్ ఇక్కడ మా సెటప్లో కూడా ఆ గుర్రాలు అలాగే ఇలా తిరుగుతుంది, ఏమంటారు రంగుల చూడాలనిపిస్తుంది. ఆ సంబరం ఆ సందడి వేరు. కాకపోతే ఇప్పుడు వచ్చిన పెంట ఏంటంటే ఈ కెమెరా ఫోన్ లో వచ్చిన తర్వాత మొత్తం అంతా అసలు దుబ్బింది. కానీ నాకు రోజు సెట్ లో ఎక్స్పీరియన్స్ ఉండేది. నేనైతే ఇంకా సిగ్గు లేక నా గుర్రాల మీద ఎక్కేసేదాన్ని. గో ఆ విషయంలో నాకు ఎవ్రీ డే వాజ్ ఆ జాతర ఎక్స్పీరియన్స్. మీ చిన్నతనంలో ఊర్లో జాతర అప్పుడు ఎంజాయ్ చేసి ఉంటారు కదా? ఊళ్ళో చూసాను. అయ్యో బ్రహ్మాండం, అదే అంటున్నాను కదా. ఇప్పుడు మనకి ప్రతి సంక్రాంతికి భీమవరం సైడ్ ఈ కోడి పందాలు అట్లాంటి వెళ్ళాలనిపిస్తుంది. చాలా భలే ఉంటుంది అసలు. ఇది సాంగ్స్ హడావుడి గోల రికార్డింగ్ డాన్స్లు ఒకటి కాదు, బాగుంటుంది. సో అసలు ఇప్పుడు వెళ్ళబోతున్నాం అంతే. భానుగారు మీకు? నాకు అనకాపల్లిలో నూకాలం జాతర అనే అవుతుందండి, బాగా జరుగుతుంది. విజయనగరంలో జాతర నేను చూస్తాను ప్రతి సంవత్సరం. అప్పుడప్పుడు అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత అలాగే, కానీ బిఫోర్ నేను వైజాగ్ ఉన్నప్పుడు వెళ్ళేవాడిని. మీకు కూడా కష్టం అవుతుంది ఎందుకంటే మీరు ఇప్పుడు పాపులర్ అయిపోయారు. నేను ఇప్పుడు అంతే. మీ ఇంటర్వ్యూతో అవ్వాలి, మీ ఇంటర్వ్యూతో అవ్వాలి. అవ్వాలి. తదాస్తు తదాస్తు. భానుగారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.